నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళైతే మీకు రోడ్ పచ్చడి చూపించబోతున్నానండి. మినపాల పచ్చడి, మా నెల్లూరు స్పెషల్ మినపాల పచ్చడి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడన్నంలో మాత్రం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా అద్దరిపోద్ది అనమాట. ఇందులోకి మీరు నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే ఎండుచేప నంచుకుంటూ, లేదంటే వెజిటేబుల్స్ ఫ్రై ఏమైనా చేసుకుంటాం కదా, ఉల్లగడ్డ వేపుడు, దొండకాయ వేపుడు, అలా నంచుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని ఏ విధంగా తయారు చేయాలో మా స్టైల్లో చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము, పదండి. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కనిచ్చిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి బాగా చాలా అంటే చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే కొంచెం తీసుకున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. దీన్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు అనేది ఇందులో వేసేస్తున్నాను ఆయిల్లో. ఇది నెల్లూరు స్పెషల్ అండి పచ్చడి అయితే. అంటే చాలామంది చేస్తారులే, కానీ మేమేమంటామంటే మినపబ్యాళ్ళ పచ్చడి అంటాం అనమాట. మినపబ్యాళ్ళు అంటే మినపప్పు ఉంటుంది కదా, అదన్నమాట మినపబ్యాళ్ళు అంటాము. అందుకని మినపబ్యాళ్ళ పచ్చడి. మినపప్పు వేస్తే అది లేకుండా చేస్తే మాత్రం ఎండుమిరపకాయల పచ్చడి అయిపోతుంది అనమాట. తక్కువ మినపప్పు వేస్తే మాత్రం ఎండుమిరపకాయల పచ్చడి, ఎక్కువ మినపప్పు వేస్తే మినపబ్యాళ్ళ పచ్చడి అంటాం అనమాట. సిమ్లో పెట్టుకుందాము, మాడిపోకుండా. కొందరు అయితే ఇవి కట్ చేసుకుని సీడ్స్ ముందు పక్కన పెట్టేసుకొని ఎండుమిరపకాయ తొబకలు వేసేసుకొని ఫస్ట్ ఇట్లాగే ఇవి, ఆ తర్వాత అవి వేగిన తర్వాత విత్తనాలు కూడా వేసి వేపుతారన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. బాగా వేగితే మీకు రోట్లో వేసి దంచుకునేటప్పుడు ఏంటంటే త్వరగా నలుగుతాయి అన్నమాట. లేకపోతే నలగవు. రోలు ఉంటే రోల్లో వేసుకోండి, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. ఇంకా అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఎక్కిన తర్వాత ఇందులోనే నేను మినపప్పు అండి చాలా ఎక్కువగానే తీసుకున్నాను. మినపబ్యాళ్ళ పచ్చడి కదా, ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు మాడమన్నమాట. ఎండుమిరపకాయలు కూడా మాడకుండా ఉంటాయి, ఎందుకంటే అడుగున మినపప్పు ఉండిపోయింది కదా, ఇట్లాగా మాడకుండా వస్తాయన్నమాట. బాగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువైంది, కొంచెం ఆయిల్ వేస్తాను నేను. కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను మీకు. మినపప్పు వేగుతూ ఉందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ధనియాలు అయితే ఈ మాత్రం ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే కాస్తంత జీలకర్ర కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం ఆవాలు, ఎక్కువ అవసరం లేదు ఆవాలు చూడండి. ఈ మాత్రం మెంతులు అన్నమాట. మరి ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు. ఆ మాత్రం వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు కొంచెం వేసుకోవాలి. మెంతులు అవి కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. మినపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత అప్పుడు మనం వీటిని వేసుకుని త్వరగా వేగిపోతాయి అన్నమాట, లేకపోతే మాడిపోతాయి. ధనియాలు, జీలకర్ర ముందే వేసేస్తే బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. మినపప్పు మాత్రం ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నామంటే సిమ్లోనే పెట్టుకోండి. పక్కకు తీసిన తర్వాత ఇంకా ఎక్కువగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట, ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ మాత్రం తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను అనమాట. చూడండి మినపప్పు కరెక్ట్గా వేగిపోయింది, ఇంకా కలర్ చేంజ్ అయిందనమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకుందాము. కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటాను. ఒక 4-5 టమాటాలు అండి ఇవి. టమాటాలు వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువగా వేసుకుంటేనే. కొందరు తక్కువ టమాటాలు, చింతపండు ఎక్కువ వేస్తారు. నేను బ్యాలెన్స్డ్గా కొంచెం టమాటాలు ఎక్కువగా, అలాగే చింతపండు బ్యాలెన్స్డ్గా వేసుకుంటాను. చాలా బాగుంటుందండి. బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇవి కొంచెం నిలవ ఉండాలంటే మాత్రం ఇట్లా దీనికి నీళ్ళు వస్తాయి కదా టమాటాల్లో, అది లేకుండా మొత్తం ఎగురుకుపోయేదాకా, నీళ్ళని ఎగురుకుపోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని కావాలంటే చింతపండు ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. నేనైతే చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. మెత్తగా అయితే డైరెక్ట్ రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు నానబెట్టినట్టయితే టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఈ టమాటాలు వేసేసుకున్నారంటే చింతపండు ఇది రెండు బాగా త్వరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే మాత్రం ఇందులో నీళ్ళు అనేవి లేకుండా మీరు వాటర్ అనేవి టమాటాలు వచ్చి అన్నీ మొత్తం ఎగురుకొని పోవాలి. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి వీటిని.
అంత ఫ్రై అయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి పక్కన నేనైతే దొండకాయ తాలింపు కూడా చేశాను. దీంట్లో కోసం నేను దొండకాయ తాలింపు చేసి పెట్టుకున్నాను. మీకు టమాటాలు ఇక్కడ నేను ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూడండి నీళ్ళు ఎట్లా వచ్చాయో. మనం సాల్ట్గా నేను యాడ్ చేసుకోలేదు. ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు నేను మెత్తగా అయ్యే వరకు చేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 2 రోజులైనా 3 రోజులైనా ఉంటుందండి. బయట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. అయితే ఇందులో నీళ్ళు అనేవి లేకుండా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చేసుకున్నారంటే డ్రైగా బాగా టమాటాలు అప్పుడు నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే దాదాపు 10 రోజులు 10-15 రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం. బయట పెడితే మాత్రం ఒక 2-3 డేస్ అంత నుంచి ఎక్కువ ఉండదు. ఇవన్నీ ఇట్లా చితకపరుచుకున్నారంటే టమాటాలు మీకు మెత్తగా అయిపోతుంది అనమాట, గుజ్జుగా అయిపోద్ది. చూడండి వాటర్ అంతా కూడా మనకి ఈ స్టైల్లో కూడా తీసుకొని చేసేసుకోవచ్చు పచ్చడి ఇట్లా ఏమో మెత్తగా అయిపోయిన తర్వాత. కానీ ఇంకో 2-3 రోజులు ఎక్కువ నాకు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగా డ్రై చేస్తున్నాను అనమాట. మీడియంగా డ్రై చేస్తున్నాను, పూర్తిగా డ్రై చేయట్లేదు, అలానే మరి ఇంత వాటర్గా కూడా ఉంచట్లేదు నేను. నాకు కావాల్సినట్టుగా డ్రై అయిపోయిందండి. చింతపండు వచ్చేసి మెత్తగా అయ్యింది, కొంచెం గట్టిగా ఉందనమాట. లేట్గా నానబెట్టాను. డైరెక్ట్గా రోట్లో వేసుకోవచ్చు మెత్తగా అయితే. నేను ఇప్పుడు ఏంటంటే చింతపండు వచ్చేసి ఇప్పుడు ఇందులోనే వేసేస్తాను అనమాట. ముందు రోజు నేను కొంచెం నానబెట్టున్నాను చింతపండు, మిగిలింది పులుసు చేస్తుంటే అది వేసాను. అందులో ఇందులో వేసేస్తున్నాను అనమాట. చింతపండు కూడా ఇందులో కానీ బాగా వాడ్చుకున్నామంటే నిల్వ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది పచ్చడి. అది కూడా కాసేపు మగ్గించుకుందాము బాగా. అది నేను మిగిలిన చింతపండు కొంచెం ఉంటే అది వేసాను కదా, ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా వేసేస్తున్నాను. సరిపోతే ఇది ఇంకా ఉంది, సరిపోతే రోట్లో వేసుకొని దంచుకుంటాను అనమాట. పులుపు చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా అప్పుడు మనం చేసుకోవాలి. ఒకేసారి వేసేయద్దండి చింతపండు ఎప్పుడూ కూడా. రోట్లో దంచుకుంటూ చూసుకుంటూ అప్పుడు మనం పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది. మరి డ్రైగా చేయట్లేదులే నేనైతే. ఈ మాత్రం వదిలేస్తున్నాను. ఇంకా ఇలా చల్లారిపోద్ది. స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇక మనం పచ్చడి రోట్లో వేసి పెట్టుకున్నాము, లేదంటే మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీలో వేసుకోండి. రోలు కానీ అందుబాటులో లేకపోతే. నేనైతే స్టవ్ అనేది ఆపేసేసాను. ఇక్కడ రోల్ వచ్చేసి నేను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసేసుకుంటా. అంటే కొందరైతే చింతపండు కూడా వేస్తారు స్టార్టింగే. నేను చింతపండు ఆల్రెడీ టమాటాల్లో వేసాను కాబట్టి మెత్తగా అయిపోయింది అనమాట అది. ఇందులోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇందులో తాలింపు, ఏ తాలింపు అయినా ఉల్లగడ్డ తాలింపు, అదే అండి ఉల్లగడ్డ తాలింపు అంటే ఏమంటారు బంగాళదుంప వేపుడు అనమాట. అది ఏ తాలింపు అయినా కూడా నంచుకోవడానికి బాగుంటుంది. ఎండు చేప అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ అనమాట. దొండకాయ తాలింపు ఉంది, నేనైతే కొంచెం ఎండు చేపలు కూడా వేయించుకొని తింటాను. మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అవ్వక్కర్లేదండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకుంటున్నాం అనమాట. ఉప్పు కొంచెం ముందే వేయాలి యాక్చువల్లీ. ఇప్పుడు వేస్తున్నాను నేను, లేకపోతే నలగదు ఇప్పుడు గందొచ్చుకోకపోతే. కొంచెం కచ్చాపచ్చగా ఉండాలన్నమాట. మినపప్పు యాక్చువల్లీ ముందు పక్కన వేపుకొని పక్కన పెట్టుకుంటే బాగుండేది. ధనియాలు, జీలకర్ర వేపుకొని ఎండుమిరపకాయలతో పాటు ఫ్రై చేస్తే బాగుండేది. అది రోట్లో వేసి దంచేస్తే బాగుండేది. అన్నీ కలిపేసేసాను నేను.
నేనైతే ఎప్పుడు కూడా మినపప్పు సపరేట్ ఫ్రై చేసి మిగతాది ఎండుమిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసేసుకుంటే నాకు మెత్తగా అయిపోద్ది అనమాట. తర్వాత మినపప్పు వేసుకోవచ్చు. పంటికింట తగులుతూ ఉంటే మినపప్పు చాలా బాగుంటుంది. ఈసారి అలా చేయండి. మీరైతే మినపప్పు వేపుకొని సపరేట్ పక్కన పెట్టుకోండి. ఉప్పు సరిపోయేటట్లేదు, కొంచెం వేస్తున్నాను కల్లుప్పు. మినపప్పు ఎప్పుడైనా కూడా మరీ ఫైన్గా వేసుకోకూడదు అనమాట, కచ్చా పచ్చగా ఉండాలి. టమాటాలు కూడా చల్లారిపోయినాయి. టమాటా మనం ఫ్రై చేసి పెట్టుకుంది. మరి వేడిగా వేయకండి, మొహం మీద ఇలా చిందుద్ది అనమాట. గ్రైండర్లో మీరు మిక్సీలో వేసుకునే పని అయితే వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లార్చాక మిక్సీకి వేసుకోండి. రోట్లో వేసేటప్పుడు కూడా కొంచెం చల్లారిపోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు అలా చల్లారిపోద్ది లోపల. ఇప్పుడు మొహం మీద చిందద్దు అనమాట, చిన్నగా ఇట్లా అనుకోవాలి. మొహం మీద పడద్దండి, జాగ్రత్తగా. ఇప్పుడే కాస్త వర్షం పడింది, ఉదయం నుంచి ఎండగా ఉండింది, ఇప్పుడు సడన్గా కాసేపు వర్షం పడింది. కేకలు చూడండి, పక్కన ఇళ్ళల్లో వాళ్ళు షాపుల్లో బొంక అంటాం అనమాట. చిన్న బడ్డీ కొట్ట అంటారు కదా, మేము బొంక అంటాము. చూడండి ఉప్పు సరిపోయింది అలా చూస్తున్నాను. ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుంటాను. పులుపు అయితే పట్టేటట్టే ఉంది, ఇంకొంచెం. అది కూడా ఇందాక నానబెట్టుకుని వేసేస్తాను. కొంచెం ఘాటుగానే ఉంది చట్నీ మాత్రం. వేసేస్తున్నాను. చింతపండు ఇప్పుడు కానీ వేసామంటే మరీ ఎక్కువ రోజు నిల్వ ఉండదండి, నీళ్ళతో పాటు వేస్తున్నాం కదా నానబెట్టింది. పొయ్యి మీద ఉడికించుకుంది అయితే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా డైరెక్ట్ చింతపండు వేసాం కదా, 1-2 రోజుల మించి ఎక్కువ ఉండదు. చూసుకోండి. ఉప్పు కూడా తక్కువ ఉంది, ఉప్పు కూడా వేస్తున్నాను. కొంచెం అటు ఇటు గ్యాప్ ఉంచుకొని దంచుకుంటే నలుగుద్ది అనమాట తొందరగా. ఇప్పుడు మొత్తం కలిపేస్తా. పులుపు ఉప్పు సరిపోయింది. ఫైనల్గా వచ్చి తెల్లగడ్డలండి, వెల్లుల్లి రబ్బలు. మా సైడ్ వచ్చి తెల్లగడ్డలు అంటాం అనమాట. ఇప్పుడు దీన్ని ఇది అయిపోతే రుచే ఉండదు. ఫైనల్గా ఇది వేసుకొని ఇలా అలాగే ఒక ఎర్రగడ్డ వేస్తున్నాను, సగం వేస్తున్నాను. ఫుల్ అయినా వేసుకోవచ్చు. ఎర్రగడ్డలు అంటే ఇట్లా నంచుకొని తినేటప్పుడు భలే ఉంటుంది అనమాట, పచ్చడి తినేటప్పుడు. ఇలా కచ్చాపచ్చగా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం ఆ తర్వాత ఇట్లా రోట్లో వేసి తొక్కేసుకోవాలన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చడి అయితే. మా నెల్లూరు స్పెషల్ మినపబేళ్ళ పచ్చడి తయారైపోయింది. నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో ఎండు చేప నంచుకుంటూ తిన్నా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఏవి నంచుకున్నా ఫ్రై చేసుకొని తింటూ దీని పచ్చడిలో కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది పచ్చడి అయితే. ఇదండి, మీ అందరికీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.